అంటే దాదాపు 27 ఏళ్ల నిరీక్షణ తర్వాత బీజేపీ ఢిల్లీలో జెండా కూడా ఎగరవేసినటువంటి పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా చాలా ఫైట్ కూడా చేశారు, నెక్ టు నెక్ ఫైట్ కూడా కొనసాగినటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. అంటే ఉదయం 8 గంటలకి పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు అయ్యాయి. అప్పుడు బీజేపీ ఆధిక్యంలో ఉంది. దాని తర్వాత ఆప్ కొంత టఫ్ ఫైట్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. దాంతోపాటు ఇద్దరి మధ్య నెక్ టు నెక్ ఫైట్ కొనసాగింది. దాంతోపాటు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మాత్రం ఇప్పటికే బీజేపీ మ్యాజిక్ ఫిగర్ కూడా దాటింది. ఇంకా 10 స్థానాల్లో కూడా బీజేపీ లీడ్లో కూడా ఉండడం జరిగింది. అంటే ఆప్ మాత్రం అనేక ప్రయత్నాలు చేశారు. పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నేతలు కూడా వారు పెద్ద ఎత్తున ప్రచారాలు కూడా చేపట్టినటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇటు బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు అంటే ఇటు ప్రధాని మోడీతో సహా ఇటు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా స్వయంగా ఢిల్లీలో కూడా వారు ప్రచారం కూడా చేపట్టడం జరిగింది. దాంతోపాటు ఇప్పుడు బీజేపీ నుంచి ఢిల్లీ సీఎం ఎవరనేది చర్చనీయాంశంగా మారింది. ఇటు పర్వేష్ వర్మ పేరు కూడా వినపడుతుంది. మొదటి నుంచి కూడా పరమేష్ వర్మ సీనియర్ నేత. అతను ఆప్లో ఉన్నటువంటి ఆప్ సంబంధించినటువంటి కన్వీనర్ కేజ్రీవాల్ పై పోటీ చేశారు. న్యూఢిల్లీ నుంచి వారు పోటీ చేసి వారు గెలుపొందినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఈ పర్వేష్ వర్మ అంటే గతంలో జరిగినటువంటి అంటే బీజేపీ 27 ఏళ్ల కంటే ముందు గతంలో ఉన్నటువంటి సమయంలో పర్వేష్ వర్మ తండ్రి ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో 98లో మాత్రం పరమేష్ వర్మ తండ్రి ముఖ్యమంత్రిగా చేసినటువంటి సమయంలో దాదాపు 3 ముఖ్యమంత్రులు కూడా ఆ సమయంలో మారినటువంటి పరిస్థితి నెలకొంది. అప్పుడు తండ్రి ఇప్పుడు కొడుకు ఆ ముఖ్యమంత్రి పీఠం కూడా దక్కించుకుంటున్నటువంటి అవకాశాలు కనిపిస్తుంది. కాబట్టి పరమేష్ వర్మ సీనియర్గా లోక్సభలో కూడా భారీ ఎత్తున భారీ మెజారిటీతో కూడా గెలుపొందినటువంటి కాబట్టి పరమేష్ వర్మకే ఎక్కువగా ముఖ్యమంత్రి ఛాన్స్ ఇచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. అయితే కౌంటింగ్ జరుగుతున్నటువంటి సమయంలోనే వెంటనే అమిత్ షా కార్యాలయం నుంచి పరమేష్ వర్మ కూడా ఫోన్ కూడా రావడం జరిగింది. అతను వెంటనే అమిత్ షాతో కూడా భేటీ అయ్యారు. ఉన్నటువంటి పరిస్థితులపై కూడా వారు చర్చించారు. దాంతోపాటు బీజేపీ మ్యాజిక్ ఫిగర్ దాటినటువంటి నేపథ్యంలో మిగతా సంబంధించినటువంటి నేతలు అంటే మిగతా 10 స్థానాల్లో లీడింగ్లో కూడా ఉన్నారు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కూడా పూర్తిస్థాయి అమిత్ షాకి పరమేష్ వర్మ కూడా వివరించి చెప్పారు. దాంతోపాటు మరి కాసేపట్లోనే ఇటు అమిత్ షా నివాసంలో గెలిచినటువంటి బీజేపీ నేతలందరూ కూడా సమావేశమయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. అయితే ఈ సాయంత్రం 7 గంటలకి లేదా 7:30 సమయంలోనే ప్రధాని మోడీ మీడియాని ఉద్దేశించి మాట్లాడతారు. ముఖ్యంగా ఢిల్లీ గెలుపు సంబంధించినటువంటి విషయాలతో పాటు ఆల్రెడీ ప్రధాని మోడీ ట్వీట్ కూడా చేశారు. ఎందుకంటే ముఖ్యంగా ఢిల్లీ ప్రజలందరూ కూడా ఇప్పుడు ఇతర రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి అభివృద్ధిని కూడా చూశారు. కాబట్టి ఢిల్లీ ప్రజలందరూ కూడా బీజేపీ గెలిపించారని చెప్పేసి కూడా వారు ట్వీట్ కూడా చేయడం జరిగింది. దాంతోపాటు ఇతర రాష్ట్రం సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు కూడా ఈ ఢిల్లీ సంబంధించినటువంటి కౌంటింగ్ అంశాలపై కూడా వారు ట్వీట్ కూడా చేయడం జరిగింది. కాంగ్రెస్పై అనేక మంది ఆరోపణలు కూడా చేస్తున్నారు. కాంగ్రెస్ ఆప్ ఇద్దరు కలిసి వెళ్తే ఖచ్చితంగా ఇండియా కూటమి మీదే గెలుపుండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు. కానీ ఆప్ మాత్రం సింగిల్గా పోటీ చేశారు. ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా సింగిల్గా పోటీ చేశారు. 6% ఓటింగ్ శాతం కాంగ్రెస్ పార్టీకి నమోదైంది. దాంతోపాటు ఇద్దరు కలిసి ఉంటే మాత్రం ఖచ్చితంగా మెజారిటీ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా విశ్లేషకులు కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఢిల్లీ సంబంధించినటువంటి అంశాలు, ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి అంశాలు మెయిన్గా ప్రధాని మోడీతో పాటు అమిత్ షా, జేపీ నడ్డా వీరందరూ కూడా పరమేష్ వర్మ పేరే ప్రిఫర్ కూడా చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. కానీ చూడాల్సి ఉంటుంది. అంతే సమయం ఉంది కాబట్టి ఆ లోపు ఏ విధంగా ఎలా ఉండబోతుంది, ఎంతమందికి డిప్యూటీ సీఎం ఇవ్వాలి, ఇటు క్యాబినెట్లో ఎంతమంది ఉండాలి అనే అంశాలపై కూడా వారు పూర్తి స్థాయిలో కూడా సమాచారం వారి దగ్గర నుంచి డేటా కూడా కలెక్ట్ చేసుకున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ రిజల్ట్ వచ్చినటువంటి సమయంలోనే ఇటు ఢిల్లీ సెక్రటరియట్కి పూర్తి స్థాయిలో లెఫ్టినెంట్ గవర్నర్ కూడా ఆదేశాలు కూడా జారీ చేశారు. పూర్తి స్థాయిలో మొత్తం కూడా సీజ్ చేయాలంటే ఎటువంటి డాక్యుమెంట్స్ కూడా బయటికి వెళ్ళొద్దు, ఈవెన్ దో హార్డ్ డిస్క్లతో సహా కూడా బయటికి వెళ్ళొద్దు అని చెప్పేసి కూడా గవర్నర్ ఆదేశాలు కూడా జారీ చేశారు. వెంటనే పోలీసులు సెక్రటరియట్ కూడా చేరుకున్నారు. పూర్తి స్థాయిలో అంతా తాళాలు కూడా వేసినటువంటి పరిస్థితి నెలకొన్న ఎటువంటి డాక్యుమెంట్స్ కూడా బయటికి వెళ్ళొద్దు అని చెప్పేసి కీలకంగా ఆదేశాలు కూడా జారీ చేశారు. కాబట్టి అక్కడ పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ కూడా కేవలం పని సంబంధించినటువంటి విషయాలు చూసుకొనే వెళ్ళిపోవాలి. కానీ ఆ డాక్యుమెంట్స్ దగ్గర ఎవరు కూడా చేతులు పెట్టద్దు, కనీసం డాక్యుమెంట్స్ కూడా ముట్టుకోవద్దనే విధంగా స్ట్రాంగ్గా అటు గవర్నర్ కూడా చెప్పారు. దాంతోపాటు
సెక్రటరీ కూడా దీనికి సంబంధించినటువంటి ఒక నోటీస్ కూడా జారీ చేసినటువంటి పరిస్థితి జరిగింది. అంటే ఈ యాప్కి కొంత చాలా వరకు సవాల్గా మారింది. ఎందుకంటే ఢిల్లీ సంబంధించినటువంటి విషయంలో యాప్ ఎందుకు మైనస్ అయిందంటే ఢిల్లీలో మెయిన్గా పొల్యూషన్ కంట్రోల్ చేయలేకపోయారు. దాంతో పాటు యమునా నదికి సంబంధించినటువంటి ఆ విషయాలపై కూడా చాలామంది ఢిల్లీ ప్రజలు అసహనం వ్యక్తం చేయడం జరిగింది. దాంతోపాటు ఆటో సంబంధించినటువంటి ఆటో డ్రైవర్ అందరూ కూడా ఈసారి బీజేపీకి ఓటు వేయడం జరిగింది. అంటే ప్రతిసారి ఆటో డ్రైవర్లు కావచ్చు ఇంకా చాలామంది ఆప్కి ఓటు వేశారు, కానీ ఈసారి చాలా యూటర్న్ కూడా తీసుకుంది. ఎందుకంటే వీరు ఇచ్చినటువంటి హామీలు సంబంధించినటువంటి ఆ విషయాలపైన ఎక్కువగా ఫోకస్ కూడా పెట్టడం జరిగింది. ఖచ్చితంగా ఈ హామీలన్నీ కూడా మేము నెరవేరుస్తామని చెప్పేసి ప్రధాని మోడీ కూడా ట్వీట్ కూడా చేయడం జరిగింది. ఢిల్లీ ప్రజల కోసం మేము అహర్నిశలు పనిచేస్తాము, ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా మేము నెరవేరుస్తామని చెప్పేసి కూడా బీజేపీ నేతలు కూడా చెప్పడం జరుగుతుంది. దాంతోపాటు ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అనేక ప్రాంతాల్లో ఆప్ సంబంధించినటువంటి నేతలు కొన్ని ఆరోపణలు కూడా చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా ఏదో జరిగింది, లేకపోతే మేము ఖచ్చితంగా మేము గెలిచే వాళ్ళమని చెప్పేసి కూడా ఆప్ నేతలు కూడా చెప్తున్నారు. స్వయంగా ముఖ్యమంత్రి అంటే మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఓడిపోయారు న్యూఢిల్లీ నుంచి. మనీష్ సిసోడియా కూడా ఓడిపోయారు. అతిషి అంటే ప్రస్తుత ముఖ్యమంత్రి అతిషి మాత్రం ఇటు కేవలం స్వల్ప ఓట్లతో కూడా వారు గెలుపొందారు. అంటే దాదాపు మొదటి నుంచి జరిగినటువంటి రౌండ్లన్నీ కూడా అతిషి వెనుకంచి ఉన్నారు. చివరి 2 రౌండ్లో అతిషి ముందంజలో ఉన్నారు. కేవలం స్వల్ప ఓట్లతోటి ముఖ్యమంత్రి అతిషి కూడా గెలుపొందినటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి చూడాల్సి ఉంటుంది బీజేపీ ఎటువంటి కార్యాచరణ ముందుకు తీసుకెళ్ళబోతుంది. ఎందుకంటే చాలా ఆలోచన చేసి ఖచ్చితంగా ఢిల్లీలో తమ పీఠ ఎగరవేయాలని చెప్పేసి కూడా చాలా ఆలోచనలు కూడా బీజేపీ అధిష్టానం కూడా ఒక నిర్ణయంకి వచ్చి ఇప్పుడు అధికారం కూడా దక్కించుకుంటున్నారు. కాబట్టి ఈ డెవలప్మెంట్ సంబంధించినటువంటి విషయాలపైన ఎక్కువగా ఫోకస్ కూడా పెట్టేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. దాదాపు ముఖ్యమంత్రి ఎవరనే అంశాలపై మాత్రం ఇంకా 2-3 రోజుల సమయం పట్టేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ నవీన్.